ఆదివారం మిట్ట మధ్యాహ్నం వేళ అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఎవరూ ఊహించని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నివాసం నుండి అమరావతి వైపు బయలుదేరారన్న వార్త దావానాలాగా వ్యాపించింది. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న ఆయన ఒక్కసారిగా రాజధాని ప్రాంతం వైపు కదలడంతో యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం నమోదైంది. సాధారణంగా ఆదివారం అంటే సెలవుదినం కావడంతో రాజకీయ కార్యకలాపాలు నెమ్మదిగా సాగుతుంటాయి. కానీ జగన్ నిర్ణయం మాత్రం అగ్గి పర్వతం బద్దలైనట్టుగా రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. జగన్ కాన్వాయ్ తాడేపల్లి నివాసం నుండి బయటకు రాగానే వేలాది మంది కార్యకర్తలు అప్పటికే అక్కడకు చేరుకుని భారీ నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. అమరావతికి ఆయన ప్రయాణం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటనేది తక్షణమే స్పష్టం కాకపోయినప్పటికీ ఆయన వేగం మాత్రం ప్రత్యర్థి పార్టీల్లో కలవరం మొదలుపెట్టింది. జగన్ అమరావతికి బయలుదేరారన్న వార్త తెలియగానే రాజధాని ప్రాంతంలోని గ్రామాలన్నీ ఒక్కసారిగా మేల్కొన్నాయి. రోడ్ల మీదకు ప్రజలు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసు యంత్రాంగం కూడా ఈ ఆకస్మిక పరిణామానికి షాక్కు గురయ్యే తక్షణమే అదనపు బలగాలను రంగంలోకి దించింది. జగన్ తన పర్యటనలో భాగంగా రాజధాని ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తారా లేక అక్కడ ఉన్న తన పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పడానికి వెళ్తారా అన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమైంది. ఆయన కారు కిటికీలో నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతుంటే ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అయ్యాయి. గత 5 ఏళ్ల పాలనలో అమరావతి విషయంలో చోటు చేసుకున్న వివాదాలు, రాజకీయ విమర్శల నేపథ్యంలో జగన్ మళ్లీ అదే ప్రాంతానికి నేరుగా వెళ్లడం ఒక సాహసోపేతమైన అడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతిలోని ప్రధాన కూడళ్ల వద్ద జగన్ అనుకూల వర్గాలు, వ్యతిరేక వర్గాల భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపు జై జగన్ నినాదాలు, మరోవైపు అమరావతి పరిరక్షణ సమితి నేతలు నిరసనతో ఆ ప్రాంతం యుద్ధ ప్రాతిపదికన మారిపోయింది. జగన్ కాన్వాయ్ మంగళగిరి దాటి తుళ్లూరు వైపు మళ్లగానే అక్కడ అద్దరిల్లే వాతావరణం కనిపించింది. స్థానిక పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ అభిమానుల తాకిడికి తట్టుకోవడం కష్టతరంగా మారింది. జగన్ తన ప్రసంగం ద్వారా ఏదైనా కీలక ప్రకటన చేయబోతారా అన్న చర్చ నడుస్తుంది. ముఖ్యంగా రాజధాని వికేంద్రీకరణ లేదా రాబోయే ఎన్నికల వ్యూహంపై ఆయన తన గళం వినిపించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అమరావతి రోడ్ల మీద జగన్ పర్యటన ఒక చరిత్రాత్మకమైన మలుపుగా మారుతుందన్నలో సందేహం లేదు. ఎందుకంటే ఆయన అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో అమరావతి కేంద్రంగా కదిలారు. ఈ పరిణామం అధికార పార్టీ కూటమిని సైతం అప్రమత్తం చేసింది. మంత్రులు, నేతలు కూడా జగన్ పర్యటనపై స్పందిస్తూ విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. ఏది ఏమైనా ఆదివారం మధ్యాహ్నం జగన్ చేపట్టిన ఈ అమరావతి యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఆయన వేసే ప్రతి అడుగు ఒక రాజకీయ వ్యూహంతో కూడుకున్నదని అర్థమవుతుంది. సాయంత్రం లోపు జగన్ ఏ గమ్యస్థానానికి చేరుకుంటారు, ఏ వర్గాలతో మాట్లాడతారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మొత్తానికి జగన్ రాకతో అమరావతి ప్రాంతం దద్దరిల్లిపోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.